హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలయ్య బాబు గెలుపు కోసం ఆ వైసీపీ నేతలు కృషి చేస్తున్నారా? ఆ వైసీపీ నేతల కృషితోనే హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య బాబు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా గారు నమస్తే. నమస్తే. హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య బాబు గెలుపు కోసం ఆ వైసీపీ నేతలు కృషి చేస్తున్నారని, ఆ వైసీపీ నేతల కృషితో బాలయ్య బాబు గారు హిందూపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది మేడం. ఇంతకీ ఆ వైసీపీ నేతలు ఎవరు? ఆ వైసీపీ నేతలు హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య బాబు గెలుపు కోసం ఎందుకు కృషి చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఎందుకంటే వైసీపీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో అసంతృప్తి చోటు చేసుకుంది. చాలా నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ముఖ్యంగా హిందూపురం ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కంచుకోటే. మనకి నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ ఉన్నప్పటి నుంచి అది ఉంది. బాలకృష్ణ గారు అదే తండ్రి లెగసీని కొనసాగిస్తూ వారు వస్తున్నారు. ఈవెన్ మనకి 2019 ఎన్నికల్లో కూడా ఆయన అఖండ మెజారిటీ తోటి గెలిచారు. ఎందుకంటే అంత జగన్ వేవ్ని తట్టుకుని, అంటే వైసీపీ ఆ టైంలో కొంచెం బలంగా ఉంది కదా, అటువంటి సమయంలో కూడా వారికి మంచి మెజారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏమైందంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికి లోకల్గా కూడా వీళ్ళకి ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఏమవుతుందంటే వైసీపీకి ఒక రకంగా వెన్నుపోటు పొడిచి వాళ్ళు అపోజిషన్లో ఉండే అభ్యర్థికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఆ రకంగా ఇక్కడ ఏమైందంటే మనం చూసుకుంటే అంతకుముందు మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు ఇక్కడ వైసీపీ నుంచి, అంతకుముందు నవీన్ నిశ్చల్, ఈసారి దీపిక అన్న ఆవిడ చేస్తున్నారు. అయితే దీపికకు ముందు సీటు కావాలని చాలామంది ట్రై చేశారు. అందులో ఈ ఇక్బాల్ అన్న ఆయన కూడా ఉన్నారు కదా. ఈయన ఇంకా ఆఖరికి పార్టీకి రాజీనామా చేసి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఇటీవల వారు తెలుగుదేశంలో కూడా చేరారు. అదేవిధంగా ఘనీ అనే ఆయన మహమ్మద్ ఘనీనో ఏదో ఆయన పేరు, ఆయన ఒకరు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ అసంతృప్తితోటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చేసి, లేకపోతే పార్టీలోనే ఉండి బాలయ్య గారిని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ఎలాగా మెజారిటీ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం అఖండ మెజారిటీ తెచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. దీనికి అన్నింటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, మీకు గుర్తుంటే ఇక్కడ తెలంగాణలో మనకు ఎన్నికలు జరిగినప్పుడు ఈయన కొంతమందిని మార్చాడు, కొంతమందిని చాలా మటుకి మార్చలేదు ఎమ్మెల్యేలని. దానివల్ల నష్టపోయారు అనేది వాళ్ళ ఉవాచ. ఎవరిది? తెలంగాణలో కేసీఆర్ వాళ్ళది. కేటీఆర్ కూడా అన్నారు కదా, మేము మార్చకపోవటం వల్లే దెబ్బతిన్నాము, అందుకే కాంగ్రెస్ వచ్చింది అని. దాంతో భయపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. ఒక 80 సీట్లు 60 సీట్లు ఎన్నో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారనే టాక్ వచ్చింది మనకి, అన్ని రకాలుగా వచ్చాయి. మొత్తానికి ఏదైనా కొత్త వాళ్ళకి ఇస్తే నేను నెగ్గుతాను అని అనుకున్నాడో ఏంటో ఆయన. ఎందుకంటే ఆయనకి అన్ని అననుకూల వాతావరణమే ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా. వైసీపీకి ఇప్పుడు మనం క్షేత్రస్థాయి నుంచి చూసుకుంటే వైసీపీ అంటే అందరికీ కూడా ఒక ఎవర్షన్ స్టార్ట్ అయింది. అంటే వైసీపీని గెలవకుండా చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా బలంగా నాటుకుంది. దాంతో ఆయన ఇప్పుడు ఆలోచించుకుని దీపిక అన్న ఆవిడకి ఇచ్చారు. ఈ దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గమే కానీ ఈవిడ బీసీ కులానికి చెందిన వాళ్ళు. దాంతో ఈవిడ నెగ్గుతుంది అనే ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కులం కంటే కూడా వ్యక్తికి ప్రాధాన్యత. ముఖ్యంగా నందమూరి కుటుంబం అనేసరికి ప్రజలకి సహజంగానే ఇష్టం. అందులో బాలకృష్ణ గారికి ఏమీ కాంట్రవర్సీ లేదు ఆయన మీద. ఆయన అందరితో కలుపుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఏంటంటే ఫ్రాంక్గా మాట్లాడే మనిషి ఆయన, ఏదున్నా కూడా. అక్కడ నియోజకవర్గంలో కూడా ఆయన అందరితో మమేకం అవుతారు, వెళ్తారు, వస్తారు. కాబట్టి మీరు ఏ రకంగా చూసుకున్నా వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా మేము గెలుస్తామని, దీపిక గారిని గెలిపిస్తామని అనుకున్నా కూడా ఇక్కడ సొంత పార్టీ నుంచే వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుంది. వైసీపీ శ్రేణులే దగ్గరుండి బాలయ్య గారిని గెలిపిస్తారు. ఓకే, అంటే అసలు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గారిని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డుతున్నారని, అందులో భాగంగానే
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయించారు, కానీ ఆ ఆపరేషన్ విఫలమైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మేడం, నిజంగా బాలకృష్ణ గారిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓడించడం కోసం ఎటువంటి ఆపరేషన్ స్టార్ట్ చేశారు? అది ఎందుకు విఫలమైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకి ఎదురుగుండా ఉన్న లక్ష్యం అదే కదండి. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు రాకూడదు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు నెగ్గకూడదు. అందులో బాలకృష్ణ వీళ్ళందరూ ఇప్పుడు సహజంగా ఆయనకి వాళ్లే కదా శత్రువులు. బాలకృష్ణ నెగ్గకూడదని ఆయన అనుకుంటారు. అందులో ఎవరైతే ఎక్కువ మెజార్టీతో నెగ్గుతారు అనుకుంటున్నారో వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారని ముందు నుంచి ఉంది ఆ టాక్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గం కంటే కూడా అక్కడ దృష్టి పెట్టకుండా ఇక్కడ హిందూపురం మీద దృష్టి పెట్టి బాలయ్యని ఎలా ఓడించాలి అనే దాని మీదే తన మొత్తం శక్తులని ఆయన ఒడ్డుతున్నాడు అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ప్రచారంలో నిజమే ఉంది, అది అబద్ధం అని మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడెక్కడ నెగ్గరు అనేది ఆయన దృష్టికి ఈ పాటికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చేసింది. మీరు సర్వేలన్నీ చూసుకుంటే ఎక్సెప్ట్ ఒక సర్వే అనుకుంటా, ఏది టైమ్స్ నౌ తప్ప మిగతా అందరూ తెలుగుదేశానికి మెజారిటీ వస్తుందనే చెప్పాయి. ఇటు లోక్సభ కానీ అటు ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ. ఇవాళ ఇంటెలిజెన్స్ సర్వే ఏదో వైసీపీకి అనుకూలంగా వచ్చింది, మీకు గుర్తుండుంటే. అది ఒక 80 సీట్లు 60 సీట్లు ఏమో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారనే టాక్ వచ్చింది మనకి, అన్ని రకాలుగా వచ్చాయి. మొత్తానికి ఏదైనా కొత్త వాళ్ళకి ఇస్తే నేను నెగ్గుతాను అని అనుకున్నాడో ఏంటో ఆయన. ఎందుకంటే ఆయనకి అన్ని అననుకూల వాతావరణమే ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా. వైసీపీకి ఇప్పుడు మనం క్షేత్రస్థాయి నుంచి చూసుకుంటే వైసీపీ అంటే అందరికీ కూడా ఒక ఎవర్షన్ స్టార్ట్ అయింది. అంటే వైసీపీని గెలవకుండా చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా బలంగా నాటుకుంది. నమ్మటానికి ఎలాగా లేదు. ఇంటెలిజెన్స్ సర్వే అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు అన్ని మొత్తం శాఖలన్నీ ఆయన చేతుల్లోనే కదా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ సర్వేని మనం పక్కన పెడితే, టైమ్స్ నౌని పక్కన పెడితే మిగతావన్నీ కూడా అనుకూలంగా వచ్చాయి తెలుగుదేశం కూటమికి. సో దాంతో ఆయన ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ నెగ్గను అనేది ఆయన ఒక అవగాహన వచ్చేసింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గను అనేది ఆయనకు తెలుసు. కాకపోతే ప్రతివాడు కూడా లాస్ట్ మినిట్లో ఎవరికి వాడు ట్రయల్స్ వేసుకుంటారు కదా. ఓడిపోతానని తెలిసినా కూడా ఎక్కడో చివరి కొస ఆశ అంటాను చూడండి, దింపుడు కళ్ళెం ఆశ, లేకపోతే ప్రాణం పోయే ముందు ఒక కొస ఇది ఉంటుంది వాళ్ళకి. అట్లా దీపం ఆరిపోయే ముందులాగా ఈయన ఇంకా ట్రయల్స్ వేస్తున్నాడు అంతే. ఇందులో ఏది కూడా సక్సెస్ కాడు. ఎక్కడికక్కడ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నెగ్గటానికి, ముఖ్యంగా బాలకృష్ణ గారు నెగ్గకపోవటానికి కానీ, లేకపోతే అఖండ మెజారిటీ రాదు అనడానికి కానీ ఆస్కారం లేదు. ఆయన డెఫినెట్గా అఖండ మెజారిటీ తోటి గెలిచి తీరుతారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.